వీటన్నిటిని అడ్రస్ చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి ప్రభుత్వం అదేదో తనికెళ్ల భరణి అన్నట్టుగా నానెందుకో వెనకబడ్డాడు అని. అన్ని విషయాల్లో నాన్న ముందుంటాడు, కానీ ఇప్పుడు ఎందుకో నాన్న వెనకబడ్డాడట. పాపం చంద్రబాబు నాయుడు గారు అన్ని చేస్తాడు అనుకున్న నేపథ్యం నుంచి పాపం ఆయన ఎందుకో వెనకబడ్డాడు అనే కాకుండా ఆయన ఇక్కడ కనపడటం లేదు, ఆయన కొడుకు ఇక్కడ కనపడటం లేదు. మామూలుగా కనబడే 3 బొమ్మల్లో ఒక బొమ్మే మొన్న భీమవరం నుంచి మాట్లాడింది, మిగతా 2 బొమ్మలు ఇక్కడ లేవు. ఏమైంది? ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్లో ఏమైంది? ఇది సామాన్య ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న. నిజంగా నేను కూడా ఫీల్ అవుతున్నాను. చాలామందికి వచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది సరైనటువంటి గాడిలో ఉందా? ఉంటే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేనే నేను